నమస్కారం. మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు మార్నింగ్ కోట్లం బైపాస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్ లో ఒక వైట్ స్విఫ్ట్ డిజైర్ బండిలో 100 kg గాంజా స్వాధీనం జరిగింది. ఆ బండిలో ఇద్దరు ఈ గాంజా కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా నుంచి తమిళనాడుకి తీసుకెళ్లే క్రమంలో మనం సీజ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకడు పారిపోయాడు, ఒకడు మనం అరెస్ట్ చేశాము. మనం అరెస్ట్ చేసినందులో మనోరంజన్ మిశ్రా, అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ లో ఉంటాడు. అతను ఒక ట్రాన్స్పోర్టర్ గా, అంటే అతనికి కొంత డబ్బు ఇచ్చి ఈ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి సుదర్శన్ కోరా అనే అతను కోరాపుట్ డిస్ట్రిక్ట్ కొట్టంగి నుంచి పంపించడం జరిగింది. సో ఎవరైతే ఇద్దరు ఈ బండిలో వచ్చారో వారిద్దరికి కొంత అమౌంట్ ప్రామిస్ చేసి వారిని ట్రాన్స్పోర్ట్ చేసేదానికి పంపించడం జరిగింది. సో వీళ్ళు ఈ మనోరంజన్ మిశ్రా అనే అతన్ని అరెస్ట్ చేసినాక అతనికి కన్ఫెషన్ మేరకు అతను చెప్పిన వివరాల ప్రకారం మనం ఇంకా ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురులో ఇద్దరు మధ్యవర్తులుగా ఉండి ఎవరైతే ఈ తమిళనాడు అతనికి ఈ కాంటాక్ట్ ఇచ్చాడో, ఎవరైతే ఈ వీళ్ళను ఈ సప్లయర్ తో కాంటాక్ట్ లో పెట్టారో వాళ్ళు A4 and A5 వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇది గాంజా తమిళనాడుకి తీసుకెళ్తున్నాడో పాండ్యన్ మాణిక్యం, అతను దిండిగల్ డిస్ట్రిక్ట్ తమిళనాడు సంబంధించిన అతను. వాళ్ళకి జైల్లో పరిచయం అయింది, ఈ మధ్యవర్తులతో జైల్లో పరిచయం అయింది. A4 A5 మధ్యవర్తులుగా ఉంది. A6 కి గాంజా